హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ లాగండి. ఇలా బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ప్యాన్లో ఆయిల్ వేయకుండా ఊరికే ఇట్లా వేయించుకుంటున్నాను అండి. బంకల్లో పోతుందన్నమాట. ఇలా వేయించుకుంటే ఒక 5 మినిట్స్ పాటు ఉత్త ప్యాన్లో ఆయిల్ ఏమి వేయకోకుండా ఇది ఇట్లా వేయించుకుంటున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి బెండకాయ చపాతి. ఇంకొక ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఈ బెండకాయ వచ్చేసి ఇలా వేయించుకున్నాను ఒక 5 మినిట్స్ పాటు. తర్వాత వచ్చేసి ఇవన్నీ దీంట్లోకి వేసేస్తాను అన్నమాట. బాగా మగ్గిపోతాయి. ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసుకుంటాను. పసుపు వేసుకుంటున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక టమోటా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అంత వేయించినా కొంచెం బంక ఉంది. ఇదల్లా కర్రీ అయిపోయేసరికి ఏముండదు. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కల్లా మగ్గిపోతుంది. మూత పెడితే అంతా కుక్కిపోతుంది. మూత పెట్టకుండా ఫ్లేమ్లో కొంచెం బాగా లో ఫ్లేమ్ పెట్టినా కూడా ఆ బెండకాయ అంతా కుక్కిపోతుంది అన్నమాట. ఎల్లిపాయ కారం వేస్తున్నాను. ఇంకా అయిపోయింది. ఎల్లిపాయ కారం వేసి కలిపితే అయిపోతుంది ఇట్లా కర్రీ. ఈ ఎల్లిపాయ కారం, కొబ్బరి, ఎల్లిపాయలు, కారం పొడి అంతే. ఫస్ట్లో ఉప్పు వేసినాం కాబట్టి ఇలా అంతే. ఇంకా కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి కూడా ఒకటే సరే వేసేస్తా. అలా కలిపితే ఎక్కువ మళ్ళీ కుక్కిపోతుంది అన్నమాట. ధనియాల పొడి ఈ స్టీల్ ప్యాన్లో చేసుకుంటే ఇదే ప్రాబ్లం అన్నమాట. చుట్టూతా బ్లాక్ అవుతుంది. నేను ఎక్కువ ఆయిల్ వేయను, అందుకే చుట్టూతా బ్లాక్ అవుతుంది అన్నమాట. ఫైనల్గా కొత్తిమీర కంపల్సరీ ప్రతి కూరలో వేసుకుంటాను. కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా చపాతి చేయాలి. ఇలా వచ్చింది కరెంటు. మళ్ళీ ఆడిపోతున్నావు తిందురాంగా. ఇప్పుడే పెట్టమన్నాడు టిఫిన్ తింటా అని మళ్ళీ పోతున్నాడు బయటికి. బెండకాయ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. బెండకాయ కర్రీ, చపాతి కూడా పొరలు వేసి రుద్దుతాను. బాగా పొరలుగా ఉంటుందన్నమాట. బాగా ఇష్టంగా తింటారు వీళ్ళు. ఇలాగా పొరలుగా రుద్దితే బాగుందన్నమాట. ఇలాగా శుక్రవారం పూజ అండి. ఇది శుక్రవారం ఇలా పూజ చేసుకున్నాను నేను. మల్లెపూలు అట్లా కడితే వేస్తాను దేవునికి, కట్టకపోతే అట్లా పాదాల దగ్గర వేస్తానండి. ఇది శుక్రవారం ఇలా పూజ చేసుకున్నాను. ఇది వచ్చేసి పాలు కాగబెట్టాను. పాలు కాగబెడితే ఇట్లా జున్నులాగా అయిందనమాట. మొత్తం జున్నులాగా అయింది. ఇవి ఊర్లోనే ఓపించుకొచ్చుకుంటాం మేము, పాల ప్యాకెట్ కాదు. మరి వీటిని బెల్లం వేసుకొని తినొచ్చా, లేకపోతే పన్నీర్ కూడా చేసుకోవచ్చులేండి. ఏదో ఒకటి చేసేస్తాను. ఇలా అయింది. చిన్నప్పుడైతే బాగా మాకు మా అత్త వాళ్ళ ఇంట్లో కానీ మా పిన్ని వాళ్ళ ఇంట్లో కానీ బర్రెలు ఉండేటివి అనమాట. మాకు కూడా ఉండేటివి. మా జేజీ బాగా కాగబెట్టి ఇచ్చేది జున్ను. ఆ జున్నులో గట్టిగా ఉంటుంది. ఇంత పెద్ద కేక్ లాగా ఉంటుంది అనమాట జున్ను. ఇదేందో ఇట్లా పలుకుల్లాగా ఉంది, కానీ ఈ మధ్య జున్ను పాలు ఇచ్చిన కూడా ఇట్నే పలుకులు వస్తుంది. ఎలా అంటే ఇంత పెద్ద పెద్ద కేక్ లాగా ఉంటుంది. అట్లా తినేవాళ్ళం చిన్నప్పుడు. గుర్తొచ్చిందనమాట ఇది చూసేసరికి. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. అప్పుడు జున్ను వాల్యూ తెలియదు, సరిగ్గా తినేవాళ్ళం కాదు. ఇప్పుడు తెలిసింది, కానీ జున్ను లేదు.
అంతే అనుకుంటా. వాల్యూ ఉన్నప్పుడు తినబుద్ధి, వాల్యూ తెలియనప్పుడు తినబుద్ధి కాదు, వాల్యూ తెలిసినాక అది ఉండదు అనమాట. ఏదైనా ఎప్పుడైనా అంతే. ఇంకా బాగా తినేవాళ్ళం చిన్నప్పుడు. మా పిన్ని వాళ్ళు పిలుచుకెళ్ళే వాళ్ళు, మా అత్త పిలుచుకెళ్ళేది, మా జేజీ మా జేజీ కూడా చేసేది అనమాట జున్ను బాగా. ఇది గుర్తొచ్చింది పాలు ఎరిగిపోతే. ఈ పన్నీర్ చేసేస్తానండి. ఇది వడగొట్టేసి మొత్తం క్లాత్లు వేసి వడగొట్టి పన్నీర్ చేసేస్తా. మా ఆయన బెల్లం వేసి అంటున్నాడు, మరి ఇంకేమో నాకు వద్దనిపించింది. పన్నీర్ అయితే చేస్తాను దీంతో. ఆ జున్నులో బెల్లం వేసుకొని తింటున్నాడు. నేను పన్నీర్ చేస్తానంటే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. మా హస్బెండ్ వచ్చేసి ఇట్లా బండ్లు కడుగుతూ ఉంటాడు. బయట ఇవ్వచ్చు కదా సర్వీసింగ్కి అంటే అసలు వినడు. సొంతంగానే ఎప్పుడు బాగా నీట్గా వాష్ చేసుకుంటాడనమాట. ఎప్పుడు ఇంకా బండ్లు 2 రోజులకు ఒకసారి కడుగుతూ ఉంటాడు. కడిగిన ఆ రోజే వర్షం పడుతుంది అనమాట. ఏదో అది అట్లా విచిత్రం అనమాట. బండ్లు కడుగుతాడు, ఆ రోజే వర్షం పడుతుంది. ఎండల కాలం కూడా లాస్ట్ నీట్గా కడుక్కుంటాడు, ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది అనమాట. అయితే బండ్లు నీట్గా పెడతాడు, ఎప్పుడు తుడుస్తూనే ఉంటాడు. రోజు ఒక 1/2 అవర్ ఆడనే కూర్చొని బండ్ల దగ్గరే తుడుచుకుంటూ కూర్చుంటాడు. బండ్లు అయితే నీట్గా పెట్టుకుంటాడు. అందుకే అవి బాగా చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నా కూడా అప్పుడే తీసుకున్నట్లు కనిపిస్తాయి. బాగుందా? పెట్టించుకోబండి ఇంకా మీరు. కూర్చో పోచ్చు మీద. పానీపూరి తినడానికి వచ్చాము. మా పాపను కాలేజ్ నుంచి తీసుకొని వచ్చి దావలో అమ్మ పానీపూరి తిందాం అంటే ఇట్లా బొమ్మసూత్రం మీద వచ్చా అనమాట. పానీపూరి తింటున్నాము.